అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్స్ 30. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఇదే సీజన్లో భైరవకోన విజిట్ అయ్యాం. ఎందుకంటే అక్కడ ఫుల్ వర్షం పడుతుంది. అప్పుడు కూడా వర్షంలో వాటర్ ఫాల్స్ చూడాలి, అందరికి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చాము, చూపించాము, చేసాము. మంచి రీచ్ అయితే వచ్చింది. ఇదే టైంలో మళ్ళీ ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి. కంటిన్యూస్గా 4 days నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. అంటే భారీగా పడట్లేదు, లైట్గా ఒక అక్కలకరిలాగా పడతానే ఉన్నాయి. అందుకే మళ్ళీ భైరవకోన వెళ్తే బాగుంటుంది ఇదే క్లైమేట్లో. అందుకే మళ్ళీ భైరవకోన తెచ్చాము. మీ సపోర్ట్ అయితే మళ్ళీ కావాలి. మన విలేజ్లో ఉన్న మంచి హైలైట్ ప్లేస్ లేదంటే భైరవకోన సిద్ధేశ్వరం అంటే మా జర్నీ స్టార్ట్ అయింది. అదే భైరవకోనతో మా జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ భైరవకోనకి మళ్ళీ కూడా తిరిగి వచ్చాము. మళ్ళీ వీడియోకి దీనికి కూడా అదే సపోర్ట్ ఇవ్వండి. ఇంకోటి కూడా చాలామంది వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం అనేది మీ ఒపీనియన్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియోకి వెళ్ళేసి మొత్తం వీడియో చూద్దాం. అక్కడికి వెళ్ళేసి వాటర్ ఫాల్స్ ఏ విధంగా పడుతున్నాయని కూడా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కంటే చాలా చేంజ్ అయింది భైరవకోన. ఏంటంటే డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారు. ఈ బాత్రూమ్స్ అయితే లేడీస్కి ఇంత సదుపాయం అయితే లేదు అసలు. ఇప్పుడైతే చాలా కొత్త బాత్రూమ్స్ వచ్చారు, టైల్స్ వేసారు, నడిచేదానికి మాత్రం వాటర్ వచ్చేది. అక్కడ లేడీస్కి జెంట్స్కి అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. బట్ ఇక్కడ కూడా మళ్ళీ కూడా ఏదైనా చిన్నపిల్లల కోసం కానీ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళ ముసలి కోసం మాత్రం అక్కడ కూడా ఒక ట్యాబ్ లాంటివి పెట్టారు అనమాట. లైట్గా అక్కడ కూడా స్నానానికి చేసేదానికి అక్కడ కూడా పెట్టారు. ఫుల్గా భైరవకోన చేంజ్ అయింది. మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో ఉంది ఇప్పుడు భైరవకోన అనేది. చాలామంది టూరిస్ట్ ప్లేస్ అనమాట. చూసే వాళ్ళకైతే ఎక్సలెంట్ వ్యూ ఉంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. లైట్గా తుప్పలు పడుతుంది, లైట్గా ముగ్గులాడుతున్నాయి. ఈ వ్యూ అయితే ఒక ఫోటోషూట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకోటి కూడా ఇప్పుడు స్విమ్మింగ్ అదే ఇప్పుడు దిగుతారు కదా వాటర్లోకి, అది కూడా లోతైతే చాలా తగ్గించేశారు. ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, అందుకోసం చాలా లోతు తగ్గించారు. ఇప్పుడు కూడా పైకి ఎక్కేదానికి చాలా మందికి అనుమతి లేదు. కానీ ఇంకా చాలా మంది తెలియని అమాయకంగా ఎక్కుతున్నారు, పైకి ఎక్కేశారు. అక్కడ కూడా చూడు, అక్కడ ఏదైనా జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే జరగకూడదు ఒక ప్రయత్నం చేశారు వాళ్ళు, కంచి కట్టారు. కానీ చాలా మంది ఉంటారు కదా ఉడుకు రక్తం అనేది, వాళ్ళందరూ చూడు పైకి ఎక్కి అలా ఉన్నారు చూడు. అక్కడికి జరిగిన తర్వాత చాలా బాధపడాల్సి వస్తుందని వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియదు. మనం కూడా చెప్పలేం, ఎందుకంటే మనం చెప్పిన వాళ్ళు వినరు. నువ్వేంది నా చెప్పేదాని కింద మాట్లాడుతున్నాను అనమాట. జస్ట్ చూడడం, మాట్లాడుకోవడం తప్ప నుంచి మనం ఏం చేయలేం వాళ్ళ గురించి. అయితే ఇదైతే ఆంజనేయ స్వామి గుడి. ఫస్ట్ భైరవకోన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత అయితే భైరవ దేవుణ్ణి, తర్వాత నెక్స్ట్ పరమేశ్వరుని దర్శించుకుంటారు. భైరవకోన 9వ శతాబ్దానికి చెందినది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక రాయిలోనే 8 టెంపుల్స్ ఉంటాయి. 8 ఆలయాల్లో మాత్రం 7 ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి, ఒక ఆలయం మాత్రం ఉత్తర ముఖంగా ఉంటుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాలన్నీ కూడా ఉండే ఒక గర్భగుళ్ళు మాత్రం ఒక మళ్ళీ స్తంభాలు కానీ ఏవైనా కావచ్చు ఒక రాయిలోనే చెక్కబడింది అనమాట. అంటే ఒకే రాయి ఉంటుంది కొన్నందున, ఒకే రాయిలో 8 ఆలయాలు ఉంటాయి. ఇంకోటి కూడా ఏంటంటే మాత్రం వాటి నుండి శివాలయాలు, ఒక శివుళ్ళు మాత్రం ఒక గ్రానైట్ రాయితో మాత్రం చెక్కబడ్డవి, నిర్మించినవి. మిగతా అన్నీ కూడా అక్కడ నేచురల్గా ఉండే ఒక రాయిలో వాటికి వీళ్ళు చేసిన అనమాట, చెక్కబడ్డవి. ఇంకోటి సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కార్తీక సోమవారాలు కావచ్చు, శివరాత్రి కావచ్చు. కార్తీక సోమవారాలు అయితే బాగా చేస్తారు గ్రాండ్గా, దానికంటే బాగా శివరాత్రి గ్రాండ్గా చేస్తారు అనమాట. శివరాత్రికి అయితే నైట్ టైం స్టే చేస్తారు, జాగరాలు చేస్తారు.
2 days మాత్రం అంగరంగ వైభవంగా చేస్తారు. ఇక్కడ మన స్టేట్లోని ఎక్కడ జరిగినట్టు చేస్తారు. ఇక్కడికి రావడం మన స్టేట్లో ఉండే వాళ్ళే కాకుండా ఇతర స్టేట్ నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తారన్నమాట ఇక్కడికి. ఇంకోటి కార్తీక సోమవారాలు అయితే మాత్రం మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ కల్లా చూసుకుని ఈవినింగ్ వెళ్ళిపోతారనమాట. అలా ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం జరిగే ఈ యొక్క ఫెస్టివల్ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తారనమాట ఇక్కడ అంతా బాగా కూడా. ఇక్కడ ఈ నిత్యం అన్నదానం జరుగుతుంది. అంటే ఎక్కడ ఉండదు. ఇక్కడ కాశీనాయన అనే ఒక దేవుడు ఉంటాడు, అక్కడ మాత్రం నిత్యం అన్నదానం 24 hours ఎప్పుడు వచ్చినా సరే అన్నదానం అనేది లేదు, భోజనం అనేది కొరవలేదు అనేకుండా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. భక్తులు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు, తింటుంటారు. మాత్రం ఇక్కడ దానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. భోజనానికి సంబంధించింది అయితే మాత్రం వాటర్ ఫాల్స్ అయితే మాత్రం లైట్గా ఉన్నాయి. చూసాం వెళ్ళేసి, వాటర్ అయితే పడట్లేదు, వర్షాలు తక్కువగా పడుతున్నాయి కాబట్టి వచ్చే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా స్టే చేసుకుంటట్టు రండి. ఒక వెహికల్ తీసుకొని అయితే. ఒక ఫుడ్ పరంగా అయితే మాత్రం ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఒక స్టే చేయడానికి కూడా మొత్తం చేంజ్ అయింది, చాలా వరకు కూడా స్టే చేసడానికి ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.